అసలు ఎక్స్‌పెక్టే చేయలేదు ఫ్రెండ్స్. మా స్కూల్ సార్ పేరుతో నన్ను స్కామ్ చేయడానికి ట్రై చేస్తారు అని. కెన్ యూ బిలీవ్ ఇట్? హాయ్ గైస్, వెల్కమ్ టు మహేష్ సైబర్ టాక్స్. ఈరోజు నేను సైబర్ సెక్యూరిటీ టిప్స్ చెప్పడం లేదు. నాకు జరిగిన ఒక రియల్ స్టోరీ చెప్తున్నా. ఇన్‌ఫాక్ట్ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాతే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయాలని స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యా. ఒకరోజు ఈవినింగ్ క్యాజువల్‌గా ఇన్‌స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నా. సడన్‌గా ఒక నోటిఫికేషన్ వచ్చింది. డీపీ చూసా. అరే! మన సారే కదా అనిపించి ఓపెన్ చేశా. మెసేజ్ చాలా సింపుల్గా స్టార్ట్ అయింది. హాయ్ మహేష్, హౌ ఆర్ యూ అని మెసేజ్ వచ్చింది. నేను మంచిగా రెస్పెక్ట్గా హాయ్ సార్, ఐఎమ్ గుడ్, మీరు ఎలా ఉన్నారు అని రిప్లై ఇచ్చా. కానీ నెక్స్ట్ వచ్చిన మెసేజ్తోనే నా మైండ్లో డౌట్ స్టార్ట్ అయ్యింది. సార్, సడన్గా మహేష్ ఒక చిన్న హెల్ప్, అర్జెంటుగా 6500 జీపే చేయగలవా? నా జీపే పని చేయట్లేదు, ఇంటికి వెళ్ళగానే ఇస్తాను అన్నారు. అక్కడ నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. ఒక నిమిషం ఆలోచించా. జనరల్గా మా సార్ ఎప్పుడు ఇలా డబ్బులు అడగలేదు, అండ్ మళ్ళీ అది ఇన్స్టాగ్రామ్లో. సో ఐ ఫెల్ సంథింగ్ ఫిషీ. నేను వెంటనే ఆ నెంబర్కి కాల్ చేశా. రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయట్లేదు. ఓకే అని ట్రూ కాలర్లో ఆ నెంబర్ చెక్ చేశా. అంతే, షాకింగ్ ట్విస్ట్. అక్కడ సార్ పేరు లేదు, ఎవడో స్ట్రేంజర్ పేరు ఉంది. ఫోటో వేరే ఎవరిదో ఉంది. అప్పుడు నాకు క్లియర్గా అర్థమైంది, ఇది సార్ కాదు, ఇది ఫేక్ అకౌంట్. కన్ఫర్మ్ చేసుకోవడానికి నేను చాట్లో అడిగా, సార్ కెన్ యూ ప్లీజ్ పిక్ ద కాల్ వన్స్, అర్జెంట్ మ్యాటర్ అని చెప్పాను. వెంటనే రిప్లై వచ్చింది, అవుట్ సైడ్ ఉన్న మహేష్, మాట్లాడలేను, జస్ట్ సెండ్ ఇట్ ఫాస్ట్. చూసారా? నోట్ దిస్ పాయింట్ ఫ్రెండ్స్. స్కామర్స్ ఎప్పుడు అర్జెన్సీ క్రియేట్ చేస్తారు. మనల్ని ఆలోచించకుండా ఫాస్ట్, అర్జెన్సీ, ఎమర్జెన్సీ అని ప్రెజర్ పెడతారు. అండ్ జీపే ఓపెన్ చేసి చూస్తే అక్కడ కూడా వేరే పేరు వచ్చింది. వెంటనే నేను రిప్లై ఇచ్చా, సో డూ యూ నో మై డెసిగ్నేషన్. ఆ తర్వాత ఆ స్కామర్ నుంచి నాకు ఎలాంటి మెసేజ్ రాలేదు. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మా సార్ రియల్ అకౌంట్ చూసాను అనమాట. సో ఆ రియల్ అకౌంట్ కానీ ఫేక్ అకౌంట్కి చాలా చిన్న తేడానే ఉంది. అదేంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మా సార్ అకౌంట్ పేరు వచ్చేసి మహేష్ _123 ఉందనుకోండి. సో ఈ ఫేక్ అకౌంట్ ఎలా ఉందంటే మహేష్ _123 అండ్ అగైన్ _ ఉందనమాట. సో మా సార్ అకౌంట్కి _ లేదు లాస్ట్కి, కానీ ఈ ఫేక్ అకౌంట్లో _ ఉంది. సేమ్ ప్రొఫైల్ అండ్ సేమ్ బయో కూడా. సో ఫస్ట్ ఇన్స్టాంట్లో నాకు మా సార్దే అనిపించింది. సో అందుకని మెసేజ్ చేశాను. బట్ ఇన్ ద ప్రాసెస్ సో ఐ థాట్ దట్ ఇది ఫేక్ అకౌంట్. సో నేను మనీ పంపించలేదు. సో కానీ ఆ రోజు నేను ఒక విషయం రియలైజ్ అయ్యా ఫ్రెండ్స్. నేను సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్గా వర్క్ చేస్తున్నాను కాబట్టి, నాకు ఈ 3 years ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను సేవ్ అయ్యా. కానీ మన పేరెంట్స్, మన ఫ్రెండ్స్ వాళ్ళ ఫోటోలు వాడి వాళ్ళ పేరుతో ఇలాంటి మెసేజ్ వస్తే ఈజీగా నమ్మేసి డబ్బులు పంపిస్తారు కదా. సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ మై వర్క్ నేను ప్రతిరోజు చాలా సైబర్ స్కామ్స్, సైబర్ ఫ్రాడ్ అండ్ సైబర్ అటాక్స్ గురించి రీసెర్చ్ చేస్తాను. ఐ సీ పీపుల్ లూజింగ్ దేర్ మనీ అండ్ గెట్టింగ్ బ్లాక్మెయిల్, ఫేసింగ్ ఫేక్ జాబ్ స్కామ్స్, యూపీఐ ఫ్రాడ్స్, వాయిస్ క్లోనింగ్ అటాక్స్, ర్యాన్సమ్వేర్ అటాక్స్ అండ్ సో ఆన్. అందుకే డిసైడ్ అయ్యా, నా నాలెడ్జ్ని నా దగ్గరే పెట్టుకోకుండా సింపుల్ తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అందుకే మహేష్ సైబర్ టాక్స్ స్టార్ట్ చేశాను. స్కామ్ అంటే పెద్ద హ్యాకర్స్, డార్క్ వెబ్ అనే కాదు, మన స్నేహితుల పేరుతో కూడా మనల్ని మోసం చేయొచ్చు. ప్రతి ఒక్కరికి సైబర్ అవేర్నెస్ తెలియాలి. సో నేను డిసైడ్ అయ్యాను, ఐ వాంట్ టు అవేర్నెస్ ద పీపుల్ యూజింగ్ రియల్ స్టోరీస్, రియల్ స్కామ్ టు కీప్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ సేఫ్. సో మీకు ఇలాంటి మెసేజ్ ఎప్పుడైనా వచ్చాయా? కింద కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. స్టే సేఫ్ అండ్ స్టే స్మార్ట్. థ్యాంక్ యూ.